హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 10 Minute Bankers యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో యూనివర్సిటీ నుంచి ఓడి ఎలా తీసుకోవాలి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అనేది తెలుసుకుందాం. చాలామంది గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్, దట్ ఈస్ పీసీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సిఎంఎం మార్క్స్ మెమోని చూసి అవే మన ఫైనల్ సర్టిఫికేట్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ మన ప్రతి కాలేజ్ కూడా ఒక యూనివర్సిటీని బేస్ చేసుకొని వర్క్ అవుతూ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీ నుంచి మన గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయింది అని డిక్లేర్ చేసేలాగా ఇచ్చేదే ఓడి అనమాట. ఓడి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఒరిజినల్ డిగ్రీ. ఇది మనం యూనివర్సిటీ నుంచే తీసుకోవాలి. కొన్ని కాలేజెస్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి, అండ్ కొన్ని కాలేజెస్ అటానమస్ కాలేజెస్లో అయితే యూనివర్సిటీకి స్టూడెంట్స్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ సెక్టార్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి, అలానే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి, ఆల్రెడీ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఓడి అనేది కొన్ని సెక్టార్స్లో కంపల్సరీ చేస్తారు, కొన్నిట్లో ఇది ఆప్షనల్గా ఉండొచ్చు. బట్ ఓడి అనేది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ బ్యాంకింగ్ సెక్టార్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. నాది వచ్చేసరికి జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ. సో నేను యూనివర్సిటీకి వెళ్ళి సింగిల్ డేలోనే ఓడిని తీసుకొని వచ్చేసాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఏముంటుంది, అండ్ ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా అంటే, ఓడి మీరు ఫిజికల్గా వెళ్ళి తీసుకోవాలన్నా కానీ, ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటున్నా కానీ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లో అప్లై చేసి ఆ అప్లికేషన్ ఫామ్ని తీసుకొచ్చి యూనివర్సిటీకి ఇస్తే అప్పుడు మాత్రమే యూనివర్సిటీ వాళ్ళు మీకు ఫిజికల్ ఫామ్లో మీ ఓడిని మీకు హ్యాండ్కి ఇస్తారు, 1 డేలో అయితే. అండ్ ఇదే 1 డేలో కాకుండా మీకు 3 డేస్ దాకా టైం ఉంది అని అనుకుంటే మీరు ఆన్లైన్లో తత్కాల్లో అప్లై చేస్తే 3 డేస్లో మీ ఇంటికి ఓడి అనేది కొరియర్ అవుతుంది. సో దీనికి ప్రొసీజర్ ఏమంటుంది అంటే, యూనివర్సిటీకి వెళ్ళి ఎలా తీసుకోవాలి అని అంటే, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంటుంది. సో మీరు ఆ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ప్రొసీజర్ ఏంటి అని. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే ఏంటంటే, ఇక్కడ ఆఫ్లైన్లో ఎలాంటి ప్రొసీజర్ ఉండదు, మీరు ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ అన్నిటిని అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడికి తీసుకొచ్చిస్తే మేము మీకు ఓడి ఇస్తామని చెప్పారు. ఓడిని 2 విధాలుగా అప్లై చేయొచ్చు. అది వచ్చేసరికి నార్మల్ వెబ్సైట్లోకి వెళ్ళి మామూలుగా మనం యూనివర్సిటీ నుంచి ఓడి అప్లై చేసుకుంటున్నట్లు ఒకటి, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి తత్కాల్ అనమాట. తత్కాల్లో మనం ఓడి అప్లై చేసామంటే వితిన్ 3 డేస్లో మనకి ఓడి వచ్చేస్తుంది. అది ఆన్లైన్లో చేస్తే. ఆఫ్లైన్లో అయితే వితిన్ 1 డేలోనే మనకి ఓడి వచ్చేసింది. మేము వెళ్ళినప్పుడు మాతో పాటు ల్యాప్టాప్ తీసుకెళ్ళలేదు కాబట్టి యూనివర్సిటీ బయట నెట్ సెంటర్స్ ఉన్నాయి, ఆ నెట్ సెంటర్స్కి వెళ్ళి దీనికి అప్లై చేసాము. మీరు ఇంట్లో ఉండే ఆన్లైన్లో అప్లై చేయాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. బయట నెట్ సెంటర్లో వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఈ స్కాన్ చేసి అప్లోడ్ చేసి మనకి ఓడి అనేది ఆన్లైన్లో అప్లై చేసినందుకు ఈ ప్రాసెస్ మొత్తానికి వాళ్ళు 600 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర అయితే. అండ్ ఒకవేళ ఇది మీరు ఇంట్లో ఉండే మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ చేస్తున్నట్టయితే ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాలి ఆర్ అప్లై చేయాలి అని అనుకుంటే దానికోసం మనకి ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ మెమో, కాలేజ్ నుంచి ఇచ్చిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్, ఇవన్నీ కూడా స్కాన్ చేసి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి. నా గ్రాడ్యుయేషన్ 2020లో కంప్లీట్ అయింది. నేను ఇప్పటి వరకు ఓడి తీసుకోలేదు కాబట్టి నాకు ఫీజు అమౌంట్ అనేది ఎక్కువ పడింది. ఒకవేళ ఇన్ కేస్ రీసెంట్గా ఎవరిదైనా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయి ఉంటే మీరు వెంటనే ఓడికి అప్లై చేసుకుంటే మీకు తక్కువ మనీలోనే అయిపోతుంది. మీరు ఓడిని తత్కాల్లో అప్లై చేసినట్టయితే యూనివర్సిటీ ఫీజు కంటే 1500 రూపీస్ అబవ్ అవుతుంది. అండ్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ నెట్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా బయట మీరు చేసినట్లయితే వాళ్ళు ఒక 600 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఈ మనీ మీకు ఎక్స్ట్రా అవుతుంది. మీరు ఇంట్లో ఉండి చేసుకుంటే ఈ మనీ కొంచెం తగ్గుతుంది. అప్లై చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ నొక్కే ముందు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇది జనరేట్ అయిపోయింది అంటే తర్వాత మనం చేంజ్ చేయడానికి ఉండదు, అండ్ మళ్ళీ మనం డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో ఫస్టే సబ్మిట్ చేసే ముందే అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఆధార్ కార్డు అండ్ ప్రొవిజనల్, సిఎంఎం, 10th క్లాస్ మార్క్స్ మెమో, వీటన్నిటిని కూడా పిన్ చేసి వీటి జిరాక్స్లన్నీ కూడా పిన్ చేసి మనం యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి పిన్ చేస్తుంది మొత్తం ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ 6 తర్వాత రమ్మన్నారు. సో మాకు వచ్చేసరికి 6:15 అలా అయింది. సో
మీకు కనుక యూనివర్సిటీ దగ్గరగా ఉంటే యూనివర్సిటీకి వెళ్ళి సింగిల్ డేలోనే ఓడీని తీసుకొచ్చుకోవడం బెటర్. ఒకవేళ మీకు యూనివర్సిటీ దూరంగా ఉంది, యూనివర్సిటీ దాకా మీరు వెళ్ళలేరు అని అనుకుంటే ఈ తత్కాల్ ఆప్షన్ని యూజ్ చేసుకొని వితిన్ 3 డేస్లో వాళ్ళు కొరియర్ చేస్తారు. మనం అప్లై చేసిన ఫస్ట్ డే వెళ్తేనే వాళ్ళు మనకి ఓడీ అనేది హ్యాండ్కి ఇస్తారు. ఒకవేళ ఆ డే కాకుండా మనం నెక్స్ట్ డే వెళ్ళినా కూడా అక్కడ అనేది ఉండదు. వాళ్ళు ఆల్రెడీ కొరియర్ చేసేసి ఉంటారు. సో 3 డేస్లో మన ఓడీ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది, యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే తత్కాల్ యూస్ చేయటం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓడీకి సంబంధించిన ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.